రైట్, స్టార్టింగ్ లోనే ఒక బ్రేకింగ్ అందుతోంది. కేసీఆర్ ను కలిశారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. తాజా పరిణామాలపై కేసీఆర్ తోటి చర్చించారు. గురువారం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైన విషయం తెలిసిందే. భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ తోటి ఈ నేపథ్యంలో సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ను కలిసినప్పుడు బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి కూడా వెంటున్నారు. వారందరూ దిగిన ఫోటోగ్రాఫ్ ని స్క్రీన్ పై చూస్తున్నాము. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కేటీఆర్ కలిశారు. గురువారం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఆ విచారణ సందర్భంగా జరిగిన పరిణామాలపై కేసీఆర్ తోటి మాట్లాడారు. ఏ విధంగా ముందుకు సాగాలి అనే అంశంపై కేసీఆర్ తోటి సమాలోచనలు చేశారు కేటీఆర్తో పాటు పార్టీ నేతలు బాల్క సుమన్, కౌశిక్ రెడ్డి, కార్తీక్ రెడ్డిని కూడా స్క్రీన్ పై చూడొచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసులో నిన్న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. 7 గంటల పాటు 2 భాగాలుగా మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగింది. మరోవైపు ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు సంబంధించిన వివరాలు, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలతో కేసీఆర్తో చర్చించినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ని కాంటాక్ట్ చేద్దాం. రాకేష్, మీటింగ్ అవుట్పుట్ ఏమైనా తెలిసిందా? నిన్న జరిగినటువంటి పరిణామాలు, ఈ మధ్యకాలంలో పెడుతున్నటువంటి కేసులు, నిన్న విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఏ రకంగా ఏ స్టైల్లో విచారణ జరిగింది, వీటన్నిటిని కూడా కేసీఆర్ కి వివరించారు. ఆయనతో పాటు హరీష్ రావు, దాంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. నిన్న జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ ని ఆయన క్లియర్ గా వివరించారు. కేసులో ఏమీ లేకపోయినా కావాలనే కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుందనే విషయాన్ని వివరించారు. నిన్న మొత్తం అంటే ఇన్వెస్టిగేషన్ కి వెళ్లే ముందు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు అంతా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి మానిటరింగ్ చేశారు. బయట ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడారు, అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవితతో మాట్లాడారు, మాజీ మంత్రి హరీష్ తో మాట్లాడారు. అసలు ముందుగా ఎవరు కూడా ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొద్దు, అందరూ తెలంగాణ భవన్లోనే ఉండండి, కేటీఆర్ మాత్రమే అక్కడికి వెళ్ళొస్తారు, అక్కడ ఎలాంటి ఆందోళన కానీ నిరసన కానీ చెప్పొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది కూడా కేసీఆర్. సో ఆయన క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ రోజు కేవలం లోపల జరిగినటువంటి విషయాలు ఏంటి, లోపల ఏం క్వశ్చన్స్ అడిగారు, తదుపరి విచారణకు ఎప్పుడు పిలుస్తానన్నారు, వాళ్ళ వర్క్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది, మీకు ఏమనిపించింది, ఈ విషయాలన్నిటి కూడా చెప్పారు. దాంతో పాటుగా భవిష్యత్తులో ఈ కేసును పక్కన పెట్టి పార్టీ క్యాడర్ అంతా కూడా మోరల్ గా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్ ని జైల్లో వేసేటువంటి అవకాశం ఉంది, లేకపోతే అరెస్ట్ చేస్తారు, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈడీ కేసు నమోదైంది, ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ కేసులు హరీష్ రావు మీద బుక్ అవుతున్నాయి, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మోరల్ గా క్యాడర్ దెబ్బతినకుండా ఉండేందుకు రైతు ధర్నాలు నిర్వహించండి, 2500 మహిళలకు ఇస్తా అన్నట్టు దానిపైన పెద్ద ఎత్తున మహిళా బహిరంగ సభలు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు అన్ని జిల్లాలలో భారీ ఎత్తున మహిళా బహిరంగ సభలు నిర్వహించండి. వీటన్నిటిపైన కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. రేపటి నుంచి పండుగ ఉన్నప్పటికీ ఆ పండుగ సెలవులను ఉపయోగించుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ప్రణాళికలు పండుగ తర్వాత ఇమీడియట్ గా అమలు చేయండి. ముందుగా రైతు ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయండి. రైతు భరోసా పైన, ఇంకా రైతు రుణమాఫీ అమలు కాలేదు కొంతమంది రైతులకు, వాటిపైన నిలదీయండి. మహిళలకు సంబంధించి ఇప్పటివరకు ఎవరు పెద్దగా డిమాండ్ చేయట్లేదు కాబట్టి మహిళలందరినీ కూడలు కట్టుకొని పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించండి. కేసు లాగా ముందుకెళ్తుంది, దాన్ని కేటీఆర్ ఫేస్ చేస్తాడు, పార్టీకి సంబంధించిన లీగల్ టీం చూస్తూ ఉంటుంది. కానీ ప్యారలల్ గా మీరు రైతు సమస్యల పైన, మహిళల సమస్యల పోరాడండి అంటూ దిశానిర్దేశం చేశారు కేసీఆర్. రైట్ రాకేష్.